సిపిఐ నారాయణ సార్ కూడా గ్యాస్ కష్టాలు తప్పుతలేవాట కదా. ఒకవైపు మోడీ ఏమో అన్ని చోట్ల బ్రహ్మాండంగా గ్యాస్ ఉంది, వంట గ్యాస్ ఉంది అని చెప్తా ఉన్నాడు. ఈడికొచ్చేకాడికి గ్యాస్ పోయింది. పెద్ద మనిషి కదా అని కడుపు గ్యాస్ ముచ్చట అనుకునేరు, కాదు వంట గ్యాస్ అయిపోయిందట. ట్రంప్ యుద్ధం వల్ల ఈ సంక్షోభం వచ్చింది. కానీ భారత విదేశాంగ మంత్రి ఇరాన్ పోయి అడుక్కుంటున్నాడు కానీ ట్రంప్ పోయి మాట్లాడడం లేదు. అంటే యుద్ధం చేసేవాడిని ఆపకుండా మన ఆయిల్ సప్లై చేసేవాడు దెబ్బతింటుంటే ఆయన్ని పోయి అడుక్కుని యుద్ధం ఆపని చెప్తాంటే ఎట్లా ఇది? ఇగో గ్యాస్ లేక చాయ కాపీలు కూడా చేసుకోలే, బువ్వ కూర వండుకోలే, ఇగో పండ్లు పొలాలు కోసుక తినుడు అవుతున్నదని సార్ ఇట్లా వీడియో రీల్ చేసి పెట్టిండు సోషల్ మీడియాలో. నో గ్యాస్ లాంటి వాళ్ళ మా పరిస్థితి ఇట్లా ఉంది. చివరికి పళ్ళు దులుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫీ టీ కూడా సంబంధం లేదు. ఇదంతా ఇట్లా అయిపోయింది. అబ్బా నారాయణ సార్కు ఎంత తిప్పాలు వచ్చే. కామ్రేడు నారాయణ సార్ పేరు చెప్తే డీలర్ల ఇంటికి తెచ్చి సిలిండర్లు ఇచ్చిపోతారు. అసొంటిది నారాయణ సారు నాకే సిలిండర్ దొరకలేదని పండ్లు తినబట్టే పాపం. అన్నీ ఉన్నాయండి. ఇది అంగట్లో మాత్రం శని మాత్రం ఉంది, ఏ ఇంట్లో లేదు. ఇదే పరిస్థితి అందరికి. అయినా కడుపు మార్చుకున్నాడు ఎందుకు కామ్రేడ్? కరెంట్ పోయి కొనుక్కొచ్చుకుంటే అయిపోవు కదా. అలా నీళ్ళని తిట్టుకుంటా కూర్చుంటే గ్యాస్ ఇంటికి వస్తుంది. కడుపు మాడి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. పోరాటాలు మనకు కొత్త కాదు కాబట్టి వీధి పోరాటాలు చేసైనా ఓ గ్యాస్ బుట్టి సాధించుకోవాలి సార్ అని అనబట్టిరు ఇక కామ్రేడ్ నారాయణ సార్ అభిమానులు. ఇంత అన్యాయం పరిస్థితి భారతదేశం ఏర్పడిపోయి